రెడ్డి కూడా నేను ప్రజా చైతన్య వేదిక కన్వీనర్. ఇక్కడ పోలీసు వ్యవహారం చూస్తే లోపల పోయి కడిగి ఏమైంది అని అడిగితే కూడా లోపలికి రానిస్తలేరు. వీళ్ళని ఇంతవరకు 12 అవుతుంది, వీళ్ళ దగ్గరికి ఎవరన్నా వచ్చి అడిగే పరిస్థితి లేదు. లోపల తీసుకుపోయి ఒకరిద్దరిని తీసుకొని పోయి అక్కడనే శవాన్ని తీసుకుపోదాం అంటున్నారు. పోలీసుల యొక్క అంతర్యం అది. కానీ అతను దెబ్బలు తగిలినాయి అంటున్నారు. చూపించండి వాళ్ళకు. మీరు చంపబడ్డారు, మా వాడు చంపబడ్డాడు, పోలీసుల చేతనే చంపబడ్డాడు, ఆయన ఉరి పెట్టుకొని చావలేదు. మీకు భయం ఎందుకు వచ్చింది? ఉరి పెట్టుకొని చస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళ ముంగల ఉరి తాడుని విప్పాలి, వాళ్ళని పరిచయం చేయాలి, వాళ్ళకు చూపించాలి. కాబట్టి ఇది మీలో ఉన్నటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి, మీ అహంకారాన్ని, పోలీసు వ్యవస్థలో అగ్రవర్ణాల యొక్క అహంకారం ఉన్నది. ఎస్సీలు, ఎస్టీలు, ట్రైబల్స్ మీ ఇంటి దగ్గర కుక్కల్లాగా పని చేపించుకుంటున్నారు. మీ ఇంటి దగ్గర మమ్మల్ని కట్టేసుకుంటున్నారు. న్యాయం కోసం ఎవడన్నా అడిగితే వాని మీద తప్పుడు కేసులు పెట్టి వాన్ని బంధిస్తున్నారు, వాన్ని అణచివేస్తున్నారు. ఒక ఎస్ఐ దాకైనా సరే, ఒక కానిస్టేబుల్ అయినా సరే, ఒక మహిళా కానిస్టేబుల్ అయినా అన్ని విధాల హింసిస్తున్నారు మీరు. ఇది అగ్రవర్ణాల యొక్క రాజ్యమే అంటున్నాం మేము, అగ్రవర్ణాల యొక్క అహంకారమే అంటున్నాం మేము. ఈ వ్యవస్థలో మార్పు రానంత వరకు, దళితులు ఏకం కానంత వరకు, ఈ దొంగలు ఈ విధంగా పాలిస్తున్నంత వరకు మనకు న్యాయం జరగదు. పోలీసు వ్యవస్థలో న్యాయం వాళ్ళకు చుట్టమవుతుంది, చట్టం వాళ్ళకు చుట్టమవుతుంది. చట్టం ప్రకారంగా నడవండి. మా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇదేనా? మీ అగ్రవర్ణాల కోసం ఉపయోగపడడానికే ఉన్నదా? ఈ చట్టం లేదా? న్యాయ వ్యవస్థలో అడిగేటువంటి వాళ్ళని మీరు బతకనివ్వరా? వాళ్ళ మీద ఏదో కేసులు నెపం పెట్టి చేస్తున్నారు. ఖబర్దార్ పోలీస్ వ్యవస్థ, మీరు జాగ్రత్త పడకపోతే మా చిన్న వాళ్ళంతా ఏకమవుతారు. మీ మీద ఏ విధంగా యుద్ధం చేస్తారో అది మేము చూసుకుంటాం.